ఒక మహాత్ముడు సుమంతుడనే ఋషి వద్దకు వచ్చి ఈ ఆదిత్యుని యొక్క విశేషం ఏమిటి, ఏ విధంగా ఆరాధిస్తే మనం తరించుతాం ఆదిత్యుని ఆరాధన అని అడిగితే అప్పుడు ఈ సుమంతుడు శతానికునికి, నేను ఈ విషయం నాకు తెలిసింది చెప్పడం కాదు, జగద్గురువైన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది మీకు చెప్తున్నాను అని చెప్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి. ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్లో గొప్ప విశేషం ఏమిటి అంటే, ఎవరైతే ప్రాతకాలంలో సూర్యభగవాన్ నమస్కరిస్తారో వారికే సుదినము అని ఒక మాట చెప్పాడు. వాడు సర్వపాపముల నుంచి విముక్తుడవుతాడు అని ప్రారంభిస్తూ సూర్యారాధన చెప్తాడు. ఈ విధంగా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడని సుమంతుడు శతానీకునికి చెప్పిన ఘట్టమే భవిష్యోత్తర పురాణంలో 7 అధ్యాయాల ఆదిత్య ఉదయంగా మనకు కనబడుతున్నది. కనుక ఇలా విస్తరించి చూస్తూ ఉంటే మహాభారతంలో ఆదిత్యోపాసన కూడా మనకు చాలా చోట్ల స్పష్టంగా గోచరిస్తుంది. సావిత్రి ఉపాఖ్యానం అంతా ఆదిత్యమంత రహస్యమే, గాయత్రి మంత్ర రహస్యమే, సావిత్రి అంతా కూడా సత్యవంతుడు సావిత్రి కథ అంతా కూడా సవిత, సావిత్రి, గాయత్రి, యముడు, సూర్యపుత్రుడు, ఇదంతా ఘట్టమే. అక్కడ కూడా ఆ కథలో రహస్యములు ఉన్నాయి. ఇవి ఎవరికి తెలుస్తాయి? లోతైన చూపు ఉండాలి. అలాంటి చూపుతో యోగ దృష్టితోనైనా చూడాలి, ఉపాసనా దృష్టితోనైనా చూడాలి. యోగంలో కూడా సూర్యుడికి చాలా ప్రధానంగా స్థానం ఉన్నది. అందుకే యోగ దృష్టితో చూసి అరబిందో ఆయన సావిత్రి అని ఒక అద్భుతమైన పుస్తకం రచించితే అదొక మార్మిక గ్రంథంగా, అంటే లోపల మామూలుగా సాహిత్యం భాష తెలిసిన వాళ్ళకి అర్థం కాదు అది. ఎందుకంటే ట్రాన్స్లో మెడిటేషన్లో ఉండి చెప్పే భాష సామాన్యులకు అర్థం కాదు. కానీ అందులో ఒక యోగ రహస్యాలు ఉన్నాయి. అదంతా సూర్య రహస్యమే అందులో కనబడుతున్నది. మొత్తానికి అలాంటి రహస్య విజ్ఞానాన్నంతటినీ సూర్యుడిని ఏ విధంగా ఆరాధించి మనం పొందవచ్చు అనేది అనేక గ్రంథాలు అనేక రకాలుగా అందించాయి. అవి అందుకోవడానికి రేపటి నుండి మనం సన్నద్ధమవుదాం. మొదటి రోజు కొన్ని లాంఛనాలు ఉంటాయి. అవి మనం పెట్టుకునేవి కొంత, దైవం కల్పించినవి కొంత, అన్నీ కలిపి సాగాల్సినంత సాగనివ్వలేదు. అయినా పర్వాలేదు, అల్పారంభం బహుశ్రేష్టం అన్నాయి శాస్త్రాలు. అందుకు ఇది మంచిదే. రేపటి రోజు నుంచి మనం సూర్యారాధన ఆయన ఎలా చేయిస్తాడో చూద్దాం. సర్వం శ్రీ ఆదిత్య దేవతాచరణారవిందార్పణమస్తు. స్వస్తి.